డిస్టర్బెన్స్ చేసిరు మీరు, మా ఇంట్లో డిస్టర్బెన్స్ చేసిరు, మా కుటుంబాన్ని నాశనం చేసిరు. మీరు మా ఇంట్లో డిస్టర్బెన్స్ చేసిరు, పచ్చగున్న కుటుంబాన్ని ముక్కలు ముక్కలు చేసిరు. మీరు ఆమె మా అమ్మ వైపు చూస్తూ బెదిరిస్తున్నారేంది? ఎవరిని బెదిరిస్తున్నారు? మీ వయసు ఏంటి, నా వయసు ఏంటి? అక్కయ్య అంటున్నారు. మీ కూతురు వయసు నాది. మరేంటి, ఏమన్నా మెదడు పనిచేస్తుందా? ఈ లోకంలో ఉన్నారా, ఇంకా మా వేరే లోకంలో ఉన్నారా? ఈ పిచ్చి మహాలోకాలు మీరు ఇక్కడ వరకు ఉంచుకోండి. తీసుకొచ్చి ఇళ్లలో తీసుకొచ్చి ఇంట్లోను టార్చర్ పెట్టుడు, ఇంట్లో నన్ను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదు. పిలువు నీ కొడుకుని, చెల్లెలను కొట్టుమని నేర్పిస్తున్నాడా మీ బాబా? మరి చెప్పండి, ఎక్కడ కొడుతున్నాడు? ఆస్తి కోసం. ఆస్తిని తీసుకొచ్చి ఈ తెల్ల చీరలు కట్టుకుని ఈ రాక్షసుల కోసమా? మేము ముట్టలేదా ఇంట్లో? మేము ముట్టలేదా ఆ ఇంట్లో? మేము ఆస్తికి వారసులం కాదా? మేము ముట్టలేదా? ఓన్లీ కొడుకులకైనా ఆస్తి. బ్రహ్మకుమారులకు ఆస్తులు ఇవ్వడం కోసము, బ్రహ్మకుమారులకు ఆస్తులు ఇవ్వడం కోసము చెల్లెలను కొట్టమని ఇక్కడ నేర్పిస్తున్నారండి. ఇదా పద్ధతి? తండ్రి అనిపోతే అన్నయ్యగా వాడు ఏం పద్ధతి చూసుకున్నాడు? ఇక్కడ అక్కయ్యలు తొక్కయ్యలు అనుకుంటా. వీళ్ళ గురించి ఉన్న ఆతృత సొంత చెల్లెల గురించి లేదు, సొంత చెల్లెల గురించి లేదు. ఇదా మీ బాబా మీకు నేర్పిస్తున్నాడు? ఏంటి మీ పేరేంటి చెప్పండి? మీ పేరేంటి? ఏంటి అవసరం? నా ఇల్లు ఇప్పుడు కుప్పగూలింది, నా సొంత అన్నయ్య. ఇది నా ఇల్లు ఎట్లయితది? ఇది నా ఇల్లు ఎట్లయితది? నా సొంత అన్నయ్య నాకు శత్రువుగా మీరు నిలబెట్టిర్రు. నా సొంత అన్నయ్యను, నా సొంత అన్నయ్యను నా శత్రువుగా నిలబెట్టిర్రు. అవునా? మరి ఎందుకు ఆస్తులన్నీ లాక్కుంటున్నారు? నాది 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 అని. మీరు నాది నాది దేహాభిమానం వద్దనుకుంటూ మీకే చాలా పెద్ద దేహాభిమానం ఉంది. ఆ దేహాభిమానం ఉన్న ఆ ముసలోడు కూడా అనిపోయిండు. అయినా మీకు ఇంకా ఈ మత్తు వదులుతలేదు. వదిలేక ఇంక ఇట్లా ఎన్ని కుటుంబాలు చీల్చుతారు? ఎన్ని కుటుంబాలు చీల్చుతారు? ఎన్ని కుటుంబాలను కుప్పగూలుస్తారు? ఎన్ని కుటుంబాలను చీల్చుతారు? ఇంకెంత పాపం మూట కట్టుకుంటారు? ఇప్పటికి నా కుటుంబం ముక్కలు ముక్కలు అయింది. నాకు తల్లి ఇల్లు లేకుండా అయిపోయింది, పుట్టిల్లు లేకుండా అయిపోయింది నాకు. ఎవరు చేసుకున్నారు? ఇక్కడికి వచ్చిన మా అన్నయ్యకు మీరేం నేర్పుతున్నారు? మా అమ్మకి ఏం నేర్పుతున్నారు? మా అమ్మ రుద్రాక్ష ఉండేది, ఇంట్లో దీపం ముట్టించేది. అది ముట్టియొద్దని మీరు చెప్పి రుద్రాక్ష తెప్పించారు. దేవుడి దీపం ముట్టించుకోవద్దని చెప్తున్నారా మీరు? శివబాబా అంటున్నారు. శివబాబా అన్నప్పుడు మరి ఇంట్లో దీపం ముట్టించుకోవద్దా? ఇంట్లో దీపం ముట్టించుకోవద్దా? ఆమె ఇప్పుడు వాళ్ళ అక్క వాళ్ళకు మనవడు ఉడితే మా అమ్మ వెళ్ళాలనుకుంటుంది, వీడు ఓనిస్తలేడు. సంబంధికుల దగ్గరికి వెళ్ళొద్దని నేర్పుతున్నారా? రక్త సంబంధికుల దగ్గరికి వెళ్ళొద్దు అని నేర్పుతున్నారా? చెప్పండి, వీడు ఎట్లా తయారైంది? ఇట్లా మీరు నేర్పియండి, మీ బాబా నేర్పియండి. వీడు మా అన్న ఇట్లా ఎట్లా తయారైండు? ఇదా మీ ఆధ్యాత్మికత? ఇదా మీ శాంతి? ఇదా మీ ఆధ్యాత్మికత? ఇదా మీ ధ్యానం? ఎవరు అశాంతిలో లేరు. మీ బ్రహ్మకుమారిలు పరిచయం కాకముందు మా ఇల్లు చాలా పచ్చగా హ్యాపీగా ఉన్నాం మేము. మీ పరిచయం తర్వాతనే మా ఇల్లు నాశనం అయింది. మీ పరిచయం తర్వాతనే మా ఇల్లు కుప్పగూలింది. ఇలా ఎన్ని హిందూ కుటుంబాలను నాశనం చేస్తారు? భర్త చనిపోయిన వెధవ స్త్రీలాగా ఈ అవతారం ఏంటి? మీరు హిందువులైతే బొట్టలు ఎందుకు పెట్టుకోరు? ఏదో క్రిస్టియన్ల ఏరినోళ్ళ లెక్క ఏంది ఇది వెధవ స్త్రీలాగా? మీకు నచ్చిన పద్ధతి మీరు ఫాలో చేసుకోవాలి, కానీ ఇంట్లో ఇబ్బంది పెడితే ఇది కరెక్టా? ఇది ఆధ్యాత్మికత అవుతుందా? ఆధ్యాత్మికత అంటే అందరితో శాంతిగా ఉండమని చెప్పడం. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టమనా? ఇంట్లో వాళ్ళని ఇబ్బంది ఏంటి శాంతంగా ఉండేది? నా అన్నయ్యను నా పెళ్లికి రాకుండా చేశారు మీరు. నా సొంత అన్నయ్యను నా పెళ్లికి రాకుండా చేశారు మీరు. తన ఇష్టం కాదు, మీరు నేర్పిన ఇవి నేర్పాలు మొత్తం. మీ బాబా నేర్పింది. ఈ రాక్షసుడు వల్లనే ఇదంతా మా ఇంట్లో జరుగుతుంది. ఇంకా ఈ చిన్న పిల్లని ఏం చేస్తారు? ఈమెను కూడా ఇట్లానే నాశనం చేస్తారా? ఈ చిన్న పిల్లకి ఏం తెలుసని ఇక్కడ పట్టుకొచ్చారు? ఈ పాపకి ఏం తెలుసని ఇక్కడ పట్టుకొచ్చారు? రాకూడదా? ఆ ముసలోడు వాడు రాక్షసుడు. వాడు నాలాంటి వాళ్ళందరినీ పాడు చేసిండు. తెలుసా నీకు? నీకేం తెలీదు. నిన్ను తీసుకొచ్చిన మీ అమ్మ నాన్నకి ఇది తెలీదు. నువ్వు ఇవన్నీ పెరిగినాక నీకు అర్థమవుతుంది పాప. ఇప్పుడు తెలీదు. అర్థమైందా? వీళ్ళ వల్ల నా ఇంట్లో ఎంత నష్టమైందో నాకు తెలుసు. ఇందులోకి వచ్చిన వాళ్ళు నీకేం తెలుసమ్మా? నీ వయసు ఎంత ఇప్పుడు? నీ వయసు ఎంత చెప్పు పాప? నీ వయసు ఎంతమ్మా? కదా, నీకు ఇంకేమన్నీ పెద్దవాళ్ళ విషయాలు తెలియదు కదమ్మా. నువ్వు సైలెంట్గా ఉండు, నీకు తెలీదు. నీకు పెద్దగా అయ్యాక నేను చెప్పింది నీకు అర్థమవుతుంది. అర్థమైందా? నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రాక్షసుల మధ్యలో నువ్వు పెరిగాక తెలుసుకుంటావు ఇదేంటి అసలు నిజం అనేది. అర్థమైందా? అవును, ఇది రాక్షసులది కానీ నా కుటుంబం నాశనం అయింది. ఇది రాక్షసులది కానీ నా కుటుంబం నాశనం అయింది. బలవంతం చేయరు. ఇక్కడ బ్రెయిన్ వాష్ చేయట్లేదా? ఇక్కడ చెప్పేదేంటి?
ఇక్కడ చెప్పేదేంటి నేను మా చెల్లి ఓం శాంతి వదిలేస్తే మేము నీచునామా? మాకు నచ్చకపోతే మేము వదిలేసినాం. మాకు ఆ స్వతంత్రత లేదా? ఇక్కడ అదే కదా నేర్పుతున్నారు మీరు. మా అన్నయ్యకు మా మీద ఈ ముసలోడు, ఈ ఓం శాంతి వాళ్ళు, మీరందరు కలిసి ఓం శాంతి వదిలేసిన వాళ్ళు నీచులు, వాళ్ళేంటి చెండాలుగా పుడతారు, శ్మశానంలో పుడతారు అని మా సొంత అన్నయ్యకే మా మీద ద్వేషం నింపిరు. ఈ రక్త సంబంధికుల మధ్యలో ఇంత చీలికలు పెడుతున్నారు, ఎంత పాప మూట కట్టుకుంటున్నారు మీరు. ఛీ, మీద ఆధ్యాత్మికత అవుతుందా? మీద ఆధ్యాత్మికత కాదు, ధ్యానం కాదు, అసలు ఏది కాదు. మీరు నరరూప రాక్షసులు. మీరు ఎన్ని పాపాలు మూట కట్టుకుంటున్నారు. ఏంటి సరే మీ భర్తను మీరు అన్నయ్య అని పిలుస్తారా? మరేంటి దరిద్ర పద్ధతి? నీ కుటుంబంలో నీ వాళ్ళకి తెలుసా తెలియదా? నువ్వు కూడా ఇట్లనే నాశనం చేస్తున్నావు మీ ఇంట్లో. ఆపమ్మా ఆప. నేను అందులోకి వెళ్ళి ఉండి చూసి వచ్చిన. నువ్వు నాకు చెప్పకు, అర్థమైందా? మీరు నాకు చెప్పకండి.